జిల్లా జమ్మలమడుగులోని అన్య క్యాంటీన్ను అయితే టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లోని సౌకర్యాలను, ధరల పట్టికను కూడా పరిశీలించి అక్కడ ఉద్యోగులను కూడా సూచనలిచ్చారు. ప్రజలతో కలిసి భోజనం చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. అక్కడ భోజనం చేస్తున్న వారిని ఆహార నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. తమది అభివృద్ధిని ఆకాంక్షించే ప్రభుత్వమని, బీజేపీ టీడీపీ డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. ఈ రెండు పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకు వెళ్తుందని తెలిపారు. ఏర్పడిన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారు, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఏ విధంగా డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఒక సైడ్ సంక్షేమం అంటానే గుర్తుకొచ్చేది మొట్టమొదటిగా అన్నా క్యాంటీన్. ఈరోజు పేద ప్రజలు పట్టణాలకు వచ్చినప్పుడు హాస్పిటల్ విషయం కానీ, లేకపోతే మరి ముఖ్యంగా పనులకు, భవన నిర్మాణ కార్మికులకు పల్లెల నుంచి పట్టణాలకు వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈ మధ్యాహ్నం భోజనం చాలా ఉపయోగపడతా ఉంది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు అన్నా క్యాంటీన్ని సందర్శించి ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ప్రజల్లో ఏ విధంగా వాళ్ళకు పెట్టే భోజనం క్వాలిటీగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈరోజు ప్రజల అభిప్రాయం ముందు కొన్నిసార్లు అయితే నిబంధనలు కూడా చిన్నపోతాయని నిరూపించే ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన పోలింగ్ ను అనూహ పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా వేములవాడ అర్బన్ మండలం చింతల్ టానా ఆర్ఎన్ఆర్ కాలనీలో అయితే మరణించిన సర్పంచ్ అభ్యర్థి విజేతగా నిలిచాడు. చెర్ల మురళి అనే అభ్యర్థి బీఆర్ఎస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి హార్ట్అటాక్ తో మరణించాడు. నిన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఆయన సుమారు 700 పైచిలకు ఓట్లు సాధించి తన సమీప అభ్యర్థిపై 378 ఓట్ల భారీ మెజార్టీతో అయితే గెలుపొందినట్లయితే ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో గెలిచిన అభ్యర్థి లేనందున ప్రస్తుతానికి గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. తదుపరి చేపట్టవలసిన చర్యలపై అధికారులు చర్చిస్తున్నారు.